సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. యుగయుగములకు ప్రభువా, యుగయుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. యుగయుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను విలువ, శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను విలువ. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. వేల్పులలోనే ఘనుడా, పదివేలలో అతి ప్రియుడా. వేల్పులలోనే ఘనుడా, పదివేలలో అతి ప్రియుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నా నేడు ఏకరీతిగా ఉన్నావా. ఆమేన్. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. దయచేసి అందరూ లేచి నిలబడదాం. హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ, దేవా నన్ను ఏడాడా మర్చిపోయావా దేవా, నన్ను మరువని దేవా, మారని దేవా, నీకే స్తోత్రం. యుగ యుగములు ఏలువాడ, తరతరములుండువాడ, నీకే ఆరాధన, నీకే స్తోత్రం, నీకే మహిమ. బిగ్గరగా సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరుస్తాం స్వరమెత్తి. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు
యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా, నిన్నాడైన నన్ను మరచిపోయావా, హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా, హల్లెలూయా, హల్లెలూయా, నన్ను మరచిపోయావా, హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా, హల్లెలూయా, ఎన్నాడైన నన్ను మరచిపోయావా, హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా, హల్లెలూయా, ఎన్నాడైన నన్ను మరచిపోయావా, హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా, ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా. దేవానికి స్తోత్రం, మారని దేవునికి మహిమ, దేవానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక తండ్రి. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా. ఆరాధన యేసునికే, ఆరాధన, ఆరాధన యేసునికే. బిగ్గరగా స్వరమెత్తి సంగమంతా ఆరాధన యేసునికే, దేవా ఆరాధన యేసునికే. హల్లెలూయా, దేవా ఆరాధన నీకే. పరిశుద్ధుడా దేవానికి స్తోత్రం. దేవా దేవా దేవానికి వందనాలు. నీటి పైన నడచిన నీ అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదుగా, గాలి తుఫానును గర్జించిన అద్భుత ఆకులు నాకు తోడుండగా చింతే లేదుగా. నీటి పైన నడచిన నీ అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదుగా, గాలి తుఫానును గర్జించిన అద్భుత వాక్కులు నాకు తోడుండగా చింతే లేదుగా. ఆరాధన యేసునికే,
పాదం చెందనుందును నా ప్రియ యేసయ్యా. బిగ్గరగా నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములో నీ పాదము చెందనుందును నా ప్రియ యేసయ్యా. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములో నీ పాదం మరోసారి బిగ్గరగా నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములో నీ పాదము చెందనుందును నా ప్రియ యేసయ్యా. బిగ్గరగా ఆరాధన యేసు నీకే, నీకే ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా దేవునిని ఆరాధించే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చారు. ఈ ఉదయకాలం మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి, దేవుని మహిమపరచడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవునికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యానాంశము టీచింగ్, ఉపదేశము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖ జీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగు చేయును. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనేయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకునుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచి వాడవని అనిపించుకుందువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకునుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడు తనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువియు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. ఫర్గెట్ నాట్ మై టీచింగ్, నా ఉపదేశమును మరువకము. చాలాసార్లు ఎన్నో విషయాలు మనం ఏం చేస్తూ ఉంటామంటే మరిచిపోతాం. కొన్ని సందర్భాల్లో మనము అవసరమైన వస్తువులను మర్చిపోతాం. కొన్ని సందర్భాల్లో వ్యక్తులను మర్చిపోతాం. వస్తువులను, వ్యక్తులను మరిచిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అయితే వస్తువును మరిచిపోతే అది కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యక్తులను మరిచిపోతే అది కూడా బాధాకరమే. అయితే ఏది ఏమైనప్పటికి కూడా మనము మరవకూడదు ఉపదేశం. ఫర్గెట్ నాట్ మై టీచింగ్, నా ఉపదేశమును మరువకము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. Proverbs chapter 3 verse 1. My son, forget not my law or teaching, but let your heart keep my commandments. దేవుని వాక్యములు మనం చూస్తే దేవుని యొక్క బోధ మనకు దీర్ఘాయువును కలుగు చేసేది. అందుకే దాన్ని మనం మర్చిపోకూడదు. సామెతలు 3:2లో అవి దీర్ఘాయువును, సుఖ జీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగు చేయును. దేవుని యొక్క వాక్యం మనకు దీర్ఘాయువును, సుఖ జీవముతో గడిచే సంవత్సరాలు మనకు దయచేస్తాయి. కాబట్టి దీర్ఘాయువునిచ్చేటటువంటి ఉపదేశం, సుఖ జీవంతో గడిచే సంవత్సరాలు ఇచ్చేటటువంటి ఉపదేశం, శాంతిని కలుగు చేసే ఉపదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మరవకూడదని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఇక రెండవ విషయం ఏంటంటే గుడ్ టెస్టిమనీ, మంచి సాక్ష్యము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు.
దయను సత్యమును నిన్ను ఎన్నడూనూ విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకును. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకును. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచి వాడవని అనిపించుకుందువు. దేవుని బిడ్డలారా, ఈరోజు మంచి సాక్ష్యం, గుడ్ టెస్టిమనీ ఎలా వస్తుంది? ఈ యొక్క మంచి సాక్ష్యం మంచి ఉపదేశాన్ని అనుసరించడం ద్వారా దయ సత్యము అనే వాటిని నిరంతరము విడిచి పోనీయకుండా ఉండడాన్ని బట్టి, వాటిని ఈ యొక్క మెడలో ధరించేటటువంటి ఒక ఆభరణం వలె వాటిని ధరించుకోవడాన్ని బట్టి, హృదయం అనే పలక మీద రాసుకోవడాన్ని బట్టి, మనుషుల దయలో దేవుని దయలో, దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో మంచివాడవు అని అనిపించుకుంటావు. మనుషులు నిన్ను మంచివాడు అని, మంచి వ్యక్తి అని నిన్ను అనాలి అంటే, మంచిది అని నిన్ను అనాలంటే, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విడిచిపోనీయకుండా వాటిని హత్తుకుని వాటిని గట్టిగా పట్టుకోవడం ద్వారా మన జీవితంలో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటాం. ఇక మూడో విషయానికి వస్తే, గాడ్స్ లీడింగ్, దేవుని నడిపింపు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతర్యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుని బిడ్డలారా, మనము మన ప్రవర్తన అంతటి మీద కూడా దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. అప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేసే దేవుడిగా ఉన్నాడు. ఇక 4వ విషయానికి వస్తే, దేవుని బిడ్డలారా, హీలింగ్ అండ్ స్ట్రెంగ్త్, స్వస్థత మరియు బలం. ఈ రెండింటిని కూడా మనం ఆలోచన చేస్తే, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7-8 వచనాలు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువియు కలుగును. దేవుడు అనుగ్రహించే స్వస్థతను, దేవుడు అనుగ్రహించే బలాన్ని మనం పొందాలి అని అంటే, మనందరం కూడా చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, మనము ఈ చెడుతనాన్ని విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా ఉండాలి. అప్పుడు చెడుతనాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో, దేవుని యందు భయభక్తులు ఎప్పుడైతే కలిగి ఉంటామో, జ్ఞానిని కదా అని విర్రవీగేటటువంటి దుష్టత్వం ఎప్పుడైతే ఉండదో, అప్పుడు దేహానికి ఆరోగ్యం, ఎముకలకు సత్తువ. దేవుని యందు భయభక్తులు, దేవుని బిడ్డలారా, చెడుతనాన్ని విడిచిపెట్టడం, జ్ఞానిని కదా అనేటటువంటి గర్వం లేకుండా ఉండడం, వీటి ద్వారా దేహానికి ఆరోగ్యం, ఎముకలకు సత్తువ కలుగుతుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో 10వ వచనంలో మనం చూస్తే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా ఉండును. నీ గానుగల్లో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. ఉపదేశం చేసే 4 అద్భుతమైనటువంటి విషయాలు ఈరోజు మనం చూసాం. అదేంటంటే, ఉపదేశం ఏం చేస్తుందనగా, ఉపదేశం మన జీవితంలో ఎంతో ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. మొదటిగా ఉపదేశాన్ని మరువకు. రెండవదిగా మంచి సాక్ష్యాన్ని విడవకు. మూడవదిగా దేవుని నడిపింపును వదిలిపెట్టకు. 4వదిగా దేవుడిచ్చే స్వస్థతను, దేవుడిచ్చే బలాన్ని పొంది దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలతో నింపబడ్డానికి దోహదపడేదే ఉపదేశం. ఈ ఉపదేశం ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో పాటు పరలోక సంబంధమైనటువంటి దీవెనలు కూడా మనకిచ్చేది ఉపదేశం. ఈ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకుని దేవుని మహిమార్థమై జీవించడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నీ వాక్యం ఎంత గంభీరమైనది, ఎంత గొప్పది. నీ బిడ్డలమైనటువంటి మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకుని, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ సమయంలో ప్రభువా, నీ ఉపదేశము ద్వారా వచ్చేటటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మేము పొందడానికి, నీ ఉపదేశాన్ని మరిచిపోకుండాను నీవు అనుగ్రహించే మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తులుగా జీవించడానికి, నీ నడిపింపు ప్రకారంగా మేము జీవించి నీవు అనుగ్రహించే స్వస్థతను, బలాన్ని, నీ నిత్య రాజ్యాన్ని మేము సొంతం చేసుకోవడానికి కృప మాకు అనుగ్రహించమని ప్రతి బిడ్డను మీ నామములు ఆశీర్వదించండి. ప్రతి విధమైన బలహీనతను దూరం చేసి స్వస్థతను, ఆరోగ్యాన్ని, శాంతిని, సమాధానాన్ని నీ బిడ్డలు కలుగు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములోని పరిశుద్ధులకు సదా దేవుని కృప తోడై నడిపించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడైనను గాక. ప్రభు తన సహాయమును మీకు అనుగ్రహించును గాక. రేపు మరలా మరొక అద్భుతమైన సత్యంతో మళ్ళీ కలుసుకుందాం. కృప మీకు తోడైనను గాక. ఆమేన్.